2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అథెంటిక్ రాజశేఖర్ గారు. నమస్కారం మేడం. బిజినెస్ అని వింటుంటాం. ఎంతో చదువుకుంటూ చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఏదో ఒక మంచి జాబ్ కొట్టాలి, మంచి కంపెనీలో ఈ స్థాయిలో వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో చాలామంది పెరుగుతుంటారనమాట. అదే కాన్సెప్ట్ ఇప్పటికీ నడుస్తుంది. కానీ బిజినెస్ని ఎందుకు ఎంచుకోవాలి రాజశేఖర్ గారు? బిజినెస్ అనగానే చాలామంది చేయడానికి ఇష్టపడరు. దానికి మెయిన్ రీజన్ మన చిన్నప్పటి అలవాట్లు. ఎందుకంటే చిన్నప్పుడు చాలామంది పేరెంట్స్ని డబ్బులు అడుగుతారు. మీరు, నేను, మన అందరం కూడా మనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అప్పుడు పేరెంట్స్ ఏమంటారు? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, జాబ్ చేసి నువ్వే సంపాదించుకో అంటారు. అంటే మనం అలాంటి బిలీఫ్ సిస్టంలో పెరిగాం కాబట్టి మనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు మనం పని చెయ్యడానికే వెళ్తాము, కానీ బిజినెస్ చేయాలనే థాట్ రాదు ప్రతి ఒక్కరికి. కానీ మీరు మన ఇండియాలో యూత్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు ఒకటి ఇప్పుడు ఈరోజు అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakhs పీపుల్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వస్తున్నారు. అందులో కేవలం 15% ఆఫ్ పీపుల్ మాత్రమే ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నారు. అంతే ఉన్నాయి కూడా, జాబ్స్ కూడా అంతే ఉన్నాయి. కాబట్టి 15% అంటే 2,25,000 మంది మాత్రమే సంపాదించుకోగలుగుతున్నారు. రిమైనింగ్ 12,75,000 మళ్ళీ కోచింగ్ సెంటర్లని వేరే ఆర్గనైజేషన్ చుట్టూ తిరిగి క్రౌడ్ అనేది, ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. కానీ మీరు గమనించినట్టయితే బిజినెస్ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు అనే మాట, నాకు ఆపర్చునిటీస్ లేవు, నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్న సంపాదించలేదు, నా వల్ల కాదు, నా దగ్గర ఉన్న అమౌంట్ తోటి నేను చెయ్యలేను అని బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు మీరు ఎవరిని అడిగినా కూడా, ఏ యూత్ని అడిగినా కూడా, ఏ 30 years 40 years 50 years వాళ్ళని అడిగినా కూడా సేమ్ రీజన్ చెప్తారు. కానీ వాళ్ళు బాధపడుతుంది దేనితో అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి. ఆపర్చునిటీస్ అనేది అబండెన్స్, యూనివర్స్లో ఆపర్చునిటీస్ చాలా ఉంది, కానీ వాళ్ళు ప్రతి ఒక్క మనిషి బాధపడుతుంది ఇన్ఫర్మేషన్ లేక. ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, జీరో ఇన్వెస్ట్మెంట్లు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పెట్టుబడి పెడితే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి, అన్ని రకాల ఆపర్చునిటీ. నీకు తెలియకపోతే నువ్వు ఒక ఎక్స్పర్ట్ని కలిసి నువ్వు గైడెన్స్ తీసుకోగలగాలి. ఆ ఆపర్చునిటీస్ తీసుకోగలిగితే నువ్వు డెఫినెట్లీ సక్సెస్ అవుతావు. ఇంకొక విషయం ఏమిటంటే బై ది ఇయర్ 2025 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 85 million జాబ్స్ని రీప్లేస్ చేపిస్తుంది వరల్డ్ వైడ్గా. నువ్వు అర్థం చేసుకున్నావంటే 2025కి 85 billion జాబ్స్ రీప్లేస్ చేయబోతుంది. అది నువ్వు గమనించగలిగితే నువ్వు బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, బిజినెస్లో ఎంత ఇన్కమ్ సంపాదిస్తావు, జాబ్లో ఎంత ఇన్కమ్ సంపాదిస్తావు అనేది నీకు అర్థమవుతుంది. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి చాట్ జీపీటీ, వీటితో భయపడి బిజినెస్ చేయాలా, లేకపోతే ఏదన్నా కొత్త స్కిల్స్ నేర్చుకొని, ఇప్పుడు చాట్ జీపీటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దానికి తగ్గిన స్కిల్స్ నేర్చుకొని అందులో కూడా ఎక్స్పర్ట్ అవేకి ప్రయత్నించాలా రాజశేఖర్ గారు? ఎక్స్పర్ట్ అనేది వెరీ ఫెంటాస్టిక్ వర్డ్ మేడం. ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే మనం బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలని అంటే ఫస్ట్ నీకు డిసైడ్ కా. 24/7 8 hours ప్రతి ఒక్కరు అంటే 24/7 8 hours వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ బిజినెస్ చేస్తున్న దగ్గర అమౌంట్ ఎక్కువ ఉందా, జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందా? ఈ ప్రపంచంలో మీరు గమనించినట్టయితే 90% ఆఫ్ మనీ కేవలం 1% పీపుల్ దగ్గర ఉంది. 95% ఆఫ్ మనీ కేవలం 1% పీపుల్ దగ్గర ఉంది. రిమైనింగ్ 5% ఆఫ్ మనీ 99% మనం అందరం పంచుకుంటున్నాం. వాటి కోసం కొట్టుకుంటున్నాం, ఏదేదో చేయకూడని పనులు కూడా చేస్తూనే ఉంటున్నాం. అంటే నువ్వు గమనించు, 24/7 8 hours పని చేస్తున్నప్పుడు నీకు అర్థం కావాలా, నీకు ఫైండింగ్ ఏ జాబ్, లివింగ్ ఏ లైఫ్ సో కంఫర్టబుల్. అంటే జాబ్ సంపాదించేది దేనికంటే హ్యాపీగా లివ్ చేయడానికి. కానీ నువ్వు హ్యాపీగా బతుకుతున్నావా? నీకంటూ ఫ్యామిలీ ఉంది, నీకంటూ జీవితం ఉంది, నీకంటూ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకంటూ రిలేటివ్స్ ఉన్నారు. కానీ వాటన్నిటికీ నువ్వు టైం కేటాయిస్తున్నావా లేదా? లేకుంటే మనీ వెనకాలనే పరిగెడుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. దాని నుంచి ప్రతి ఒక్కరు బిజినెస్ చేయరు, ప్రతి ఒక్కరు రిచ్ కావాలని ఉండదు, ప్రతి ఒక్కరికి బతకాలని ఉండదు, ప్రతి ఒక్కరికి చావాలని ఉండదు. కానీ నీకేం కావాలి? వాట్ డూ యూ వాంట్ అంటే అనుభవం నుంచి రావాలి. నీకు బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, నీకు రిచ్ కావాలని లేదా? ఒక మాట గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించంటే ప్రతి ఒక్కరు నాకు డబ్బు అవసరం లేదు, డబ్బు ఎందుకు, డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తుందా అంటే
సంపాదించడం చేతకాని వాడు మాత్రమే ఆ మాట అంటాడు. నీకు నిజంగా దమ్ముంటే డబ్బు సంపాదించిన తర్వాత ఆ మాటను నీకు అర్థమవుతుంది, దాని వాల్యూ ఏందో. నీకోసం నువ్వు డబ్బు సంపాదించకపోయినా సర్వ్ చేయడానికి, సర్వీస్ చేయడానికి నువ్వు డబ్బులు సంపాదించగలిగితే నీకంటూ ఒక ఐడెంటిటీ, నువ్వు నేను మనమందరం బతికేది ఐడెంటిటీ కోసమే, డబ్బు కోసమే, ఇంకేదో దానికోసం కాదు. ఆ ఐడెంటిటీ నువ్వు ఏ విధంగా తీసుకుంటావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సర్వీస్ రూపంలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి నీ ప్రియారిటీ ఏంటిది, దాన్ని నువ్వు బయటికి తీసుకురాగలిగితే నువ్వు డెఫినెట్లీగా సక్సెస్ అవుతావు. ఎస్, అబ్సల్యూట్లీ రాజశేఖర్ గారు. ఐడెంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే తాతలు ముత్తాతల నుంచి కూడా ఒక జాబ్ ప్రొఫెషన్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ నుంచి వస్తుంటారు అనుకోండి. రైల్వేలో చాలా పెద్ద పొజిషన్ మా తాతది, తర్వాత మా నాన్నది, తర్వాత ఇంకా నేను కూడా రైల్వేసే ట్రై చేయాలా అనే కాన్సెప్ట్తో చాలామంది బ్రతుకుతుంటారనమాట. కానీ డిఫరెంట్గా ఏదైనా భిన్నంగా ఆలోచిస్తాము. ఈ టీనేజర్స్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించినా కూడా పేరెంట్స్ భయపడతారు. లేదు లాసెస్ చూస్తాము, మళ్ళీ తట్టుకోలేము, అలాంటివి క్రియేట్ చేస్తారు. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువ భయం వలన సొసైటీలో లాసెస్ చూడడం వలన అలా జరుగుతుందా రాజశేఖర్ గారు? ఈ భయము ఉంటుంది, యాంకరింగ్ కూడా ఉంటుంది, ప్రతి మనిషి మీద ప్రభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, డిప్లొమా చేస్తున్నప్పుడు నాకు అనిపించేది మా ఊరిలో చాలా పెద్ద మనిషికి అయిపోవాలి, ఒక సర్పంచ్, ఒక ఎలక్షన్లోకి వెళ్ళిపోవాలి, హ్యాపీగా బతకాలి. అంటే నాకు ఆ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా అడాప్ట్ చేసింది. కానీ ప్రతి ఒక్కరు భయపడతారు. భయపడేది కేవలం నేర్చుకోవడానికి భయపడాలి, కానీ చేస్తున్న పనిని చూసి భయపడితే వాడు ఎప్పటికీ ఎదగలేడు, ఎవరైనా సరే. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రతి ఒక్కరు కాంపిటీషన్ అని చేస్తున్న జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎంతమందికి వస్తుంది? రీసెంట్గా మీరు చూసుకోండి, తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 16,000 పోస్టులు ఉన్నాయి. కానీ అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మంది ఉన్నారు. కానీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, పోస్టులేమో 16,000 మాత్రమే ఉన్నాయి, అప్లికెంట్స్ ఏమో 10 లక్షల పైన ఉన్నాయి. కానీ 16,000 మందికి మాత్రమే జాబ్ వస్తుందని అప్లై చేసిన వాళ్ళందరికీ తెలుసు. అయినా కూడా ఆ కాంపిటీషన్లో చిక్కుకుపోయి బయటికి రాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును వేస్ట్ చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన దాన్ని అనే బదులు వాళ్ళ రక్తంతో సంపాదించిన డబ్బుల్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. అంటే కాంపిటీషన్ దేనికి వెళ్తున్నావు? 16,000 పోస్టులున్నా కూడా నువ్వు దేనికి వెళ్తున్నావు అర్థం చేసుకో. నీ సిచ్యువేషన్ని అర్థం చేసుకో, నీ బ్యాలెన్స్ అర్థం చేసుకో. అంటే దాంట్లో ఉన్నవి ఏంటిది, నువ్వు చేయలేనివి ఏంటిది. నువ్వు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ మీద పెట్టు, ఫోకస్ అంతా పర్ఫార్మెన్స్ మీద పెట్టాలి. కానీ రిజల్ట్ మీద పెడితే, నాకు సక్సెస్ కావాలని పెడితే ఏనాటికి ఎప్పటికీ నువ్వు సాధించలేవు. డబ్బు అనేది బై ప్రొడక్ట్ రూపంలో రావాలి, మనీ అనేది బై ప్రొడక్ట్ రూపంలో రావాలి. నీకు సక్సెస్ ఎప్పుడు కూడా కార్నర్కు ఉంటుంది, నువ్వు వదిలేసేటప్పుడు దాన్ని నువ్వు పట్టుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే అది పట్టుకుంటావో హ్యాపీగా సక్సెస్ అవుతావు. పేరెంట్స్ భయపడతారు, మీ పేరెంట్స్ కాదు, ప్రపంచంలో ఎవ్వరి పేరెంట్స్ అయినా భయపడతారు. ఎందుకంటే నా కొడుకు సంపాదిస్తాడా, సాధించలేడా అనే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీ కన్న తల్లిదండ్రుల పేరు, నువ్వు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ పేరుని మాత్రం చెడగొట్టకు. అది నువ్వు ఏ విధంగా సాధిస్తావో అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నీకు నచ్చింది చేయి, నువ్వు సక్సెస్ కావడానికి 100% ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏ మిస్టేక్ చేస్తున్నావో నీ పేరెంట్స్కి తెలియదు, అది నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఫైండ్ అవుట్ what do you want.